వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. ఒకవైపు హర్ ఘర్ తిరంగా ఉద్యమంతో దేశమంతా దేశభక్తి భావాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వసన్నద్ధమవుతుంది. పండుగ వాతావరణం నెలకొల్సిన ఈ తరుణంలో ఢిల్లీలో మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. అసలు రాజధానిలో భద్రతను ఎందుకు ఇంతలా కట్టుదిట్టం చేశారు? పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లలో ఉన్న ఆ భయంకరమైన పేర్లు ఎవరివి? దేశాన్ని కుదిపేయడానికి తెర వెనుక జరుగుతున్న ప్రమాదకరమైన కుట్ర ఏంటి? స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ అలర్ట్ అయింది. 80వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో దేశమంతా దేశభక్తి భావాలు వెల్లువెళ్తున్న వేళ ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలపై నిఘా నేత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఫోకస్ పెట్టాయి. ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానితుల జాబితాను తయారు చేసి నిఘా వర్గాలు కోపీ లాగుతున్నాయి. ప్రజల ప్రాణాలను రక్షణ కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పండుగ వాతావరణంలో ఎలాంటి అలజడి సృష్టించకుండా ఉండేందుకు శత్రువుల వ్యూహాలను భగ్నం చేస్తున్నారు. సమన్వయంతో పనిచేస్తున్న వివిధ భద్రతా సంస్థలు నగరంలో హై అలర్ట్ ప్రకటించాయి. ప్రతి పౌరుడు కూడా దేశ భద్రతలో భాగస్వామ్యులు కావాలని అధికారులు కోరుతున్నారు. చిన్నపాటి అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఏ క్షణంలోనైనా అప్రమత్తంగా ఉండేలా క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేశారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 15 మందికి పైగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఖైదా, ఖలిస్తానీ సంస్థలకు చెందిన వారి వివరాలను బహిర్గతం చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ తెలిసిన వారికి భారీ నజరానా అందజేస్తామని ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రద్దీ ప్రాంతాల్లో ఈ పోస్టర్లను పెద్ద ఎత్తున అంటించారు. రియాజ్ భక్తల్, ఇక్బాల్ భక్తల్, మహ్మద్ షార్జిల్ అఖ్తర్ వంటి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన అబూ సుయాన్, సయ్యద్ మహ్మద్ హర్షియాన్లు కూడా ఉన్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులపై రజత్ సింగ్, పరంజీత్ సింగ్ ల జాబితాలను కూడా చేర్చారు. హర్ష్దీప్ సింగ్ అలియాస్ హర్ష్దాల్ పేరు కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తోంది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన హర్వీందర్ సింగ్ సింధు, వాధ్వా సింగ్ల కోసం గాలిస్తున్నారు. గుర్మిత్ సింగ్ బగ్గా లాంటి మోస్ట్ వాంటెడ్ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. ఇటువంటి ఉగ్రవాద మూకల సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు. దురాశ దుఃఖానికి చేటు అనే సామెత ప్రకారం ఉగ్రవాదులకు సహకరించే వారి దుర్మార్గపు ఆలోచనలను పోలీసులు త్వరలోనే అణచివేస్తారు. ఈ ఉగ్రవాదులందరూ దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడి పరారీలో ఉన్నవారు. వీరి కోసం గతంలో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశ సరిహద్దులతో పాటు రాజధానిలోనూ వీరు కుట్రలు పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎక్కడ తలదాచుకున్నా వీరిని విడిచిపెట్టేది లేదని భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలోని ప్రధాన్ బస్ టెర్మినల్, రైల్వే స్టేషన్లలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. పాత ఢిల్లీ, న్యూఢిల్లీ, ఆనంద్ విహార్ స్టేషన్స్లో ప్రయాణాలపై నిఘా పెంచారు. మెట్రో రైళ్లలో కూడా భద్రతా తనిఖీలను అధికారులు మరింత ముమ్మరం చేశారు. పెద్ద పెద్ద మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పటిష్టమైన భద్రతా ఏర్పాటు ప్రారంభమయ్యాయి. ఎటువంటి ప్రమాదం జరగకుండా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీంలు రంగంలోకి దిగాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి
అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టి నగర సరిహద్దులను సీలెక్ట్ చేశారు. అతి సర్వత్రా వర్జనేత్ అన్నట్లుగా భద్రతా విషయంలో ఎలాంటి అతి లేదా నిర్లక్ష్యానికి అధికారులు తావు ఇవ్వడం లేదు. ప్రతి వాహనాన్ని, ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రయాణికులు కూడా సహకరిస్తూ భద్రతా సిబ్బందికి తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ పగడ్బందీ ఏర్పాట్ల వల్ల ఉగ్రమూలక పన్నాగాలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సేవలను ప్రశంసనీయం. ఎటువంటి భయాందోళనకు గురికాకుండా పౌరులు తమ పనులను ధైర్యంగా చేసుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. దేశ రాజధానిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పౌరుల పాత్ర అత్యంత కీలకం. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పోలీసులు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాంటెడ్ టెర్రరిస్టుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని అధికారిక వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ధైర్యే సాహసే లక్ష్మ అన్న సూత్రం ప్రకారం ప్రతి ఒక్కరూ భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలి. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే శక్తుల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాలనీలు, అపార్ట్మెంట్లలో కొత్త వారెవరూ అద్దెకు దిగితే వారి వివరాలను సేకరించాలని సూచించారు. ఇంటి యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవాలని హెచ్చరించారు. అద్దెకు ఉండేవారి నేపథ్యాన్ని పరిశీలించడం ఇంటి యజమానుల బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. ప్రతి పౌరుడు ఒక నిఘా నేత్రంలా వ్యవహరిస్తే నేరాలను పూర్తిగా అరికట్టవచ్చు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల ఎటువంటి ఉదాసీనత ఊహించకూడదని హెచ్చరిస్తున్నారు. దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూసే శక్తుల ఆటలు సాగవని ఈ చర్యల ద్వారా స్పష్టమవుతోంది. ప్రజల సహకారంతోనే ఢిల్లీలో శాంతి భద్రతలు సజావుగా పరిడవిల్లుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని నింపుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ఢిల్లీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉగ్రవాదులు పన్నే ఏ చిన్న కుట్రనైనా తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. గూఢచారి సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. సరిహద్దుల గుండా దేశంలోకి చొరపడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకల ప్రయత్నాలు భగ్నమవుతున్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం లాంటి మోసపూరిత వ్యవహారాలకు ఉగ్రవాద సంస్థలు పాల్పడుతున్నాయి. అమాయక యువతులను తప్పుదారి పట్టించి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోవాలని చూస్తున్నాయి. అయితే నిఘా వర్గాల పటిష్టత వల్ల వీరి కుట్రలన్నీ ఎప్పటికప్పుడు ముగింపుకు వస్తున్నాయి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మన సైనికులు, పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. ఆగస్టు 15 వేడుకల వేళ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాక ఆవిష్కరణకు ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి భద్రతకు పెద్దపీట వేస్తూ అసాధారణ రీతిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. దేశ భద్రతను కాపాడేందుకు భద్రతా బలగాలు చేస్తున్న అంకితభావంతో కూడిన పోరాటం వెలకట్టలేనిది. పండుగ వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఎంతో ప్రశంసనీయం. మన దేశ రక్షణ ఒక్క పోలీసు బాధ్యతే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తక్షణమే స్పందించి అధికారులకు సహకరించడం మనందరి కర్తవ్యం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ దేశభక్తిని చాటుకుందాం. జై హింద్.